శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. బట్ సబ్జెక్ట్లో డైమెన్షన్స్ చూసే కొద్దీ మనిషి మెంటాలిటీలో 360 డిగ్రీస్లో కనుక మనం చూసుకుంటే హ్యూమన్ ఎమోషన్స్లో ఫండమెంటల్ ఎమోషన్స్ కోపము, బాధ, ఆవేదన, మనోవేదన, ఏడుపు, క్రోధము, ఉక్రేసము, అలా ఏ విధంగా ఫండమెంటల్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఒక ఎమోషన్ జోడించి బలంగా మన లక్ష్యం ఏదైతే ఉందో దాని వైపు పరిగెత్తేలా చేయగలిగేది విజువలైజేషన్. అంటే ఒక్కొక్క ముందే చూడగలగటం, నా జీవితం ఇది అని డిక్లేర్ చేసి ముందుకెళ్ళటం అనమాట. అవును. అంటే అన్ని ఎలిమెంట్స్ ఒక విజువలైజేషన్కే సాధ్యం అని చెప్పేసి చెప్తాను నేను. మనం చాలా చేసామన్నా త్రూ విజువలైజేషన్. హెల్త్కి సంబంధించినటువంటి థెరపీస్ ఏ విధంగా ఉంటాయో చేసాము, మనీకి సంబంధించింది మాట్లాడుకున్నాము, అండ్ దాంతోపాటు వెల్త్కి సంబంధించింది మాట్లాడుకున్నాము, దాంతోపాటు మెంటాలిటీకి సంబంధించిన సైకలాజికల్ డిస్టర్బెన్స్ని ఎలా కంట్రోల్లో తీసుకోవచ్చు అనే దాని మీద, కెరీర్కి సంబంధించి మాట్లాడుకున్నాము, గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మాట్లాడుకున్నాము. అండ్ ఒక ప్లేయర్ కనుక గ్రౌండ్లోకి దిగేటప్పుడు కోహ్లీ లాగా ముందే విజువలైజ్ చేసుకొని నేను ఇవాళ ఇంత కొడుతున్నాను, నేను ఇది చేయబోతున్నాను అని చెప్పేసి ఆయన ఏ విధంగా అయితే చెప్పారో, ఫీడ్బ్యాక్ ఇచ్చారో, అలా కొంతమంది ప్లేయర్స్ కూడా మన దాంట్లోకి వచ్చి ఇచ్చేశారు. అండ్ కొంతమంది ఆడపిల్లలు మన క్లాస్లోనే వచ్చి గోల్డ్ మెడల్ సాధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఫోర్బ్స్ మ్యాగజైన్లో ఉన్నటువంటి పేరు వచ్చినటువంటి కిషోర్ గారు కూడా మన దగ్గరకు వచ్చి విజువలైజేషన్కి అంత పవర్ ఉందనేటువంటి విషయాన్ని బలంగా చెప్పి ముందుకెళ్ళారు. చాలామంది సెలబ్రిటీస్ కూడా మన షోలో పార్టిసిపేట్ చేశారు. స్టిల్ కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. 2024 సంవత్సరం యాడ్ అయింది కాబట్టి అడుగుతున్నాను, బేసిక్ ఫిల్టర్స్ ఏ విధంగా ఉంటాయి విజువలైజేషన్లో? ఒక మనిషి బలంగా తయారవడానికి విజువలైజేషన్ ఎంత సహాయపడుతుంది? మహారాజు, విజువలైజేషన్ అన్నది ఒక అత్యద్భుతమైన పరికరం మనిషి చేతిలో ఉన్నది, మనలోనే ఉన్నది. మనం ఎన్నో విధానాలు నేర్పించాం, ఎన్నో పద్ధతులు నేర్పించాం, ఎన్నో ప్రాక్టీసెస్ చేయించాం. సో బేసిక్గా అసలు ఈ రంగంలో మొట్టమొదటిసారిగా తెలుసుకునే వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కానీ బ్రాడ్గా మొత్తాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. మనిషికి ఫస్ట్ గోల్ అనేది లక్ష్యం ఉండాలి. లక్ష్యం అని నేను అన్నా అంటే ఈ మాట చాలాసార్లు 100 సార్లు 100 రకాలుగా వినే ఉంటారు. అయితే ఇది నాకు కావాల్సిందే అని గట్టిగా కసితో కోరే కోరిక లక్ష్యం. ఇది కూడా ఉంటే బాగుండు అన్నది లక్ష్యం కాదు. అందరికి ఉంది కదా, నాకెందుకు ఉండకూడదు అంటే అది లక్ష్యం కాదు. ఇది లేకపోతే నేను లేను, నేను ఉండాలంటే ఇది ఉండాలి అన్నదే బలమైన లక్ష్యం. అట్లాంటి లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి. ఈ లక్ష్యం ఉన్న తర్వాత ఒక థియరీని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే థియరీ ఆఫ్ ఎక్స్పెక్టెన్సీ. దీన్ని ఎక్స్పెక్టెన్సీ థియరీ అంటారు. ఎక్స్పెక్టెన్సీ థియరీ ఏం చెప్తుందంటే మనిషికి గోల్ ఉంటే, గోల్ అన్నది స్పష్టంగా ఉంటే ఈ గోల్ మనిషి బిహేవియర్లను నిర్ణయిస్తుంది అని. బిహేవియర్ ఏం నిర్ణయిస్తుందంటే ఏ లక్ష్యాన్ని చేరుకోవాలో ఆ లక్ష్యానికి దగ్గరగా ఉన్న బిహేవియర్లను ఈ గోల్ నిర్ణయిస్తుంది. మనిషి విజువలైజేషన్లో గోల్ ఏంటి, బిహేవియర్స్ ఏంటి, లక్ష్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ విజువలైజేషన్ చూపిస్తుంది. అసలు ఈ ఎక్స్పెక్టెన్సీ థియరీలో మనకు ఏదైనా లక్ష్యం ఉండే బిహేవియర్స్ ఎలా ఉండాలి అన్నది ఇది ఎలా మోటివేట్ చేస్తుంది. ఈ బిహేవియర్ నేను గనక ఇలాగే ప్రవర్తిస్తే, ఇలాగే ఆలోచిస్తే ఈ ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అని గట్టిగా నమ్మితే ఆ నమ్మకంతో మనిషి విజువలైజేషన్ ద్వారా అన్నీ సాధిస్తాడు. లక్ష్యానికి సంబంధించిన ప్రవర్తన, ఈ ప్రవర్తన వల్ల నేను సాధిస్తానన్న నమ్మకం, ఈ నమ్మకం తర్వాత లక్ష్యాలు సాధించడం, ఈ 4 స్టేజీలను అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్స్పెక్టెన్సీ థియరీ ఎట్లా పనిచేస్తుంది, మన బిహేవియర్ని ఎట్లా మోడిఫై చేస్తుంది, మన లక్ష్యాల దిశగా మన ప్రవర్తనని ఎలా మార్చుకుంటాం, మన జీవితం ఎలా మారుతుంది అన్నది మనం ఈ థియరీని బాగా అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మన ప్రవర్తన మారుతుంది. ఉదాహరణ, నారాజు, నా దగ్గర ఒక బాటిల్ ఉంది. ఓకే, ఈ బాటిల్లో ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో ఇది ఒకసారి ఐ జస్ట్ టు గివ్ యూ గ్లూకోజమైన్ HCl. అయితే మనం ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి నువ్వు ఒక 2 ట్యాబ్లెట్లు వేసుకోవాలి. మూత తీసి 2 ట్యాబ్లెట్లను బయటికి, అయితే వేసుకుంటే 2 పడాలి. వేసుకుంటే 2 పడాలి, అంతే కదా సార్? అంతే. ఇందాక
లక్ష్యం నేను చెప్పిన తర్వాత 2 పడాలి అన్న తర్వాత వెంటనే నీ బాటిల్ని పట్టుకునే పద్ధతి కానీ ఆ బాటిల్ని 2 పడేటట్టు జాగ్రత్తగా వేయడం కానీ చాలా మార్పు వచ్చింది. చాలా విజువలైజ్ చేశారంటే 2 పడాలి అని అంటే బాటిల్ని ఎలా పట్టుకొని చేస్తే బెటర్గా ఉంటుందో అదే చేశాను. అంటే యాక్షన్లోకి తీసుకొని వచ్చాను. కాస్త ఆలస్యమైన ఏ బిహేవియర్ అయితే నేను అనుకున్న 2 సాధిస్తాను అని అనిపించిందో ఆ బిహేవియర్ నీ మైండ్ నీ చేతికి అందిస్తే ఆ చెయ్యి కరెక్ట్గా అట్లాగే అనుకూలంగా ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన ద్వారా అనుకున్న రిజల్ట్ నీకు వచ్చింది. సో విజువలైజేషన్లో మనం చెప్పే ఎక్స్పెక్టెన్సీ థియరీ ఏంటంటే, నౌ ఇఫ్ యూ థింక్ దట్ యూ హ్యావ్ ఎ గోల్, ఈ గోల్లో ఈ బిహేవియర్ అన్నది లక్ష్యం నేర్పిస్తుంది. అందుకే లక్ష్యం బలంగా ఉండాలి. సో ఈ లక్ష్యానికి కోరికకు ఉన్న తేడాను మనం చాలాసార్లు చెప్పాం. ఎంత బలంగా ఉండాలంటే ఇది నేను సాధించగలనేమో అన్న అనుమానం లేకుండా ఇది ఖచ్చితంగా సాధిస్తాను అనే నమ్మకం ఏర్పడే ఆ థియరీని మనం ఎక్స్పెక్టెన్సీ థియరీ అంటాం. సో విజువలైజేషన్తో పాటు ఈ ఎక్స్పెక్టెన్సీ థియరీలో ఉన్న ఎలిమెంట్స్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని మనం సాధించడం కోసం మనకు తెలియకుండానే సబ్కాన్షియస్ మైండ్ మీరు ఎలా ప్రవర్తిస్తే మీ నమ్మకం ద్వారా అనుకున్నది మీరు సాధిస్తారు, ఏం సంపాదించాలనుకున్నారో అది సంపాదిస్తారు, ఏ స్థితి పొందాలనుకున్నారో ఆ స్థితి పొందుతారు అన్నది ఈ థియరీ మనకు నేర్పిస్తుంది. ట్రూ సార్. అంటే ఎక్స్పెక్టెన్సీ థియరీ అనేది ఒకటి ఉంది చూసారు. మైండ్లో విజువలైజ్ చేసి దాని జర్నల్ కిందకి రాసి అర్లీ మార్నింగ్ మన హోల్ డే ఏ విధంగా ఉండాలని మనం డిసైడ్ అయిపోయి త్రూ విజువలైజేషన్ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటామో ఆ హోల్ డే ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుంది సార్. అండ్ మీరు ఇందాక చెప్పినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో, అంటే మనకు కావాల్సినటువంటిది పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు మైండ్లో ఒక ప్రింట్ డెఫినెట్గా ఉండాలి. మీరు ఒక గైడ్, కోచ్, మెంటర్గా నాకు ఇదే కావాలి రిజల్ట్ అనేటువంటి మాట చెప్పినప్పుడు అంటే బ్రెయిన్ ట్యూన్ చేసే ప్రాసెస్లో నాకు ఆటోమేటిక్గా మన సింక్లో ఉన్నాం కాబట్టి దాని తగ్గట్టే బుర్ర పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అదే మీరు చెప్పకపోయి ఉన్నారనుకోండి, అంటే క్లారిటీ మామూలుగా ఎన్నో ఒక థియరీలో క్లారిటీ కూడా చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్లో ఆ క్లారిటీ కోసమే 2 కావాలి, 2 కావాలి. ఒకవేళ మీరు 5 అని ఉంటే ఆ 5 కోసమే ప్రయత్నం చేసేవాళ్ళు. ప్రయత్నం కూడా ఎలా చేయాలో నీకేం ప్రాక్టీస్ లేదు నారాజు. అవును, లేకపోయినా బ్రెయిన్ ఎలా చేస్తే నువ్వు అనుకున్నది వస్తుందో బ్రెయిన్ నేర్పిస్తుంది శరీరానికి కూడా. సో యువర్ బాడీ విల్ ఆల్సో యాక్ట్ అకార్డింగ్లీ. ఈ ఎక్స్పెక్టెన్సీ థియరీ ఎక్స్పెక్టేషన్ నుంచి వచ్చింది. మనిషికి ఎక్స్పెక్టేషన్ లేకపోతే నమ్మకం సాధిస్తా ఖచ్చితంగా ఎండ్ రిజల్ట్స్ ఎట్లుంటాయో నాకు బాగా తెలుసు అని ఎండ్ రిజల్ట్స్లో అనుభవం కూడా తెలియకపోతే, ఆ అనుభవాన్ని నువ్వు విజువలైజ్ చేసుకోకపోతే ఇలా రిజల్ట్స్ సాధించడం అసాధ్యం. కాబట్టి విజువలైజేషన్ అన్నది అద్భుతమైన టూల్గా ఉండి మీరు ఏం సాధించాలో సాధించినట్టుగా మీ బ్రెయిన్కి ఒక పిక్చర్ ఇచ్చిన తర్వాత ఆ బ్రెయిన్ దాన్ని సాధించేటట్టు ఖచ్చితంగా అలాగే బిహేవియర్ మిమ్మల్ని ట్యూన్ చేస్తుంది. కాబట్టి దట్స్ హౌ వీ కెన్ అచీవ్ రిజల్ట్స్ త్రూ విజువలైజేషన్. ఎస్, బ్రెయిన్ ట్యూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు, కానీ మనకు అనేక సమస్యలతోటి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కొట్టుమిట్టాడుతూ ఉంటాము. బట్ దాని నుంచి బయటపడాలి అని అంటే విజువలైజేషన్ ఏదో రకంగా రెగ్యులర్గా మనం హ్యాబిచ్యుయేట్ చేసుకుంటూ ఉండేటువంటి ఒక బిహేవియర్ మన దాంట్లో. అవును, దానివల్ల మనం నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ థింక్ చేస్తే పాజిటివ్ అవుతుంది. మనం ఏ విధంగా మీలాంటి గైడ్, కోచ్, మెంటర్ ఉంటే ఏ విధంగా ట్యూన్ చేస్తే ఆ విధంగానే మనం కూడా వెళ్ళిపోతూ ఉండాల్సినటువంటి అవసరం. నాకు బాగా విషయాలు మనం మాట్లాడేటప్పుడు మా టీచర్స్ గుర్తొస్తున్నారు. స్కూల్లో లెసన్స్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రాసెస్ ఫాలో అయ్యారో, పద్ధతి ఫాలో అయ్యారో వాళ్ళు ఉండబట్టే మనం ఇక్కడ ఈ విధంగా కూర్చొని మాట్లాడుతున్నాం అనిపిస్తుంది. అంటే నీ లైఫ్ని నువ్వు ఇలానే డిజైన్ చేసుకునేలాగా నువ్వు ఇలా చేయి, అలా చేయి అనేటువంటిది. అంటే ఒక గైడ్ ఇంపార్టెన్స్ అంత ఉంటుంది జీవితంలో తెలియకుండా, ఒక టీచర్ వాల్యూ అంత ఉంటుంది. సో మీలాంటి వాళ్ళు త్రూ విజువలైజేషన్ చాలామందికి సక్సెస్ వచ్చేలా చేశారు. అండ్ 2024లో మాత్రం ది బెస్ట్ స్టెప్ వేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి అది అందుబాటులో ఉండే విధంగా ఉండాలని మాత్రం కోరుకుంటాను సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్ రామ్. అయితే చాలామంది విజువలైజేషన్ క్లాస్ బేసిక్ లెవెల్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది అని చెప్పేసి. నారాజు January 7th నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందులో కొత్త థియరీస్, కొత్త ప్రాక్టీసెస్, తర్వాత ప్రాక్టీస్ టైం పెంచడమే కాకుండా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి
వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మనం ఇస్తూ ఈ కోర్స్ని బాగా ఇంప్రూవ్ చేసాం. ఓకే. సో చాలామంది మనం ఇంతకుముందు అటెండ్ అయిన వాళ్ళే మళ్ళీ కొత్త అనుభవం కోసం మళ్ళీ జాయిన్ అవుతున్నారు. అందుకని మనం మొత్తం కోర్స్ని మార్చడం జరిగింది. ఓకే. సో న్యూ ఇయర్లో న్యూ ఎక్స్పీరియన్స్తో కొత్త కోర్స్తో ముందుకు వస్తున్నాం. గ్రేట్ సార్. నిజంగా ఇవాళ విజువలైజేషన్ వల్ల పడినటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. నేను పర్సనల్గా చూశానండి. నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి. మెంటల్లీ స్ట్రాంగ్ అయ్యాను. అండ్ దానితో పాటు నేను చాలామంది మన దగ్గర వచ్చేటువంటి ఎవరైతే గెస్ట్లు ఉన్నారో, ఆడియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అచీవ్ చేసింది మనం కంటి ముందు చూసాము. కొత్త ఎక్స్పీరియన్స్ తోటి మీరు 2024లో ముందుకు వస్తున్నారు. సో అది డబుల్ ట్రిపుల్ ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుదిరితే ఆ క్లాస్కి నేను కూడా అందరితో పాటు యాడ్ అవుతాను. చాలా నేర్చుకున్నాను సార్. ఒక కోచ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా స్పష్టంగా మీరు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక్కరూ మాట్లాడుతూ ఉంటారు కానీ హార్ట్కి కనెక్ట్ చేసేటువంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు. అందులో మీరు ఫస్ట్ ఉంటారని మాత్రం నేను బలంగా నమ్ముతాను. సో కొత్త ఎక్స్పీరియన్స్ తోటి కొత్త విజువలైజేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో January 7th నుంచి స్టార్ట్ అవుతాయి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి.